అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. రేగుతోంది పొగ, ఇక రాజుకుంటుంది తగలబెట్టడానికి. ఈ వైభోగానికే ఇలా పరిగెత్తుకొచ్చింది. అన్నయ్య ఎంత చెప్పాడు ఎంత చెప్పాడు తను వినలేదు. మళ్ళీ అత్త కంఠం వినిపించలేదు. అత్త ఆ మాత్రంతోటే సరిపెట్టిందంటే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానక్కి. 10 గంటలైందో ఎంతైందో ఆ ఝాసే లేకుండా అక్కడే కూర్చుంది. గదిలో ఎంతసేపో. లేస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమోనంత నీరసంగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకుని లేచి స్నానాల గదిలోకి వెళ్తే గుప్పున రుచికంపు కొట్టి కడుపులో తిప్పేసింది. లోపల మనిషి నుంచోటానికి వీల్లేకుండా తాడు నిండా గుడ్డల మోపు. ఎన్నాళ్ళ నుంచి పేర్చి ఉంచారో గడప మూల చేటడు కుంకుడుకాయల పిప్పి. గచ్చంతా నాచుపట్టి రోతరోతగా ఉంది. తూము దగ్గర పాదం లోతున నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. జానకి నిలబట్టానికి కూడా శక్తి లేదు. కానీ మొహం అయితే వాకిట్లోనన్నా కడుక్కోవచ్చు. కానీ స్నానం చేయాలంటే ఆ గది తుడుచుకోకుండా అక్కడ నిలబట్టం మనిషి అన్న వాళ్ళకి సాధ్యం కాదు. తాడు మీదున్న గుడ్డలన్నీ తీసి చాకలి బుట్టలో పడేసింది. చీపురు చేట తెచ్చి కుంకుడుకాయల పిప్పంతా ఎత్తి బయట పారబోసింది. తూమికి అడ్డం పడ్డ తుక్కంతా తీసి 4 చెంబులు నీళ్లు పోసి గచ్చంతా కడిగి ఓపిక లేక అక్కడితో సరిపెట్టింది. జానకి గదిలోంచి బయటికి వచ్చి చీపురు కోసం చాట కోసం నీళ్ల కోసం అటు ఇటు తిరుగుతుంటే అత్త వాకిట్లో కూరగాయలు బేరం చేస్తూ చూసింది. జానకి మొహం కడుక్కుని స్నానం చేసి బయటికి వచ్చే వరకు అత్త ఆ మనిషితో బేరం చేస్తూనే ఉంది. జానకి స్నానం చేసి గదిలోకి వచ్చి 4 మూలలా చూస్తే ఎంత దుమ్మో ఎంత బూజో. మంచం మీద దుప్పటి తలగడ దిళ్ళ సంచులు ఎంత మిగలమాసి ఉన్నాయో. ఆ ఇంటిని చూశాక ఆ ఇంట్లో వాళ్ళు మనుషులా పందులా అని అనుమానం రాకపోతే ఆ చూసేవాళ్ళు పందులే. జానకి కాళ్ళు తేలిపోతున్నాయి. చాప వేసుకుని ఒక దుప్పటి పక్క వేసుకుందామని చూసింది. ఉతికి ఉన్న దుప్పటి ఒక్కటి లేదు. అన్నీ బురదలో పొర్లించి మూల పారేసినట్టున్నాయి. 2-3 నెలల నుంచి వాటి మొహానికి ఉతుకు ఉన్నట్టు లేదు. తన చీర ఒకటి తీసి పక్క వేసుకుని పడుకుంది. సాయంత్రం 4 గంటల దాకా నిద్రపోయి నిద్రలో అపరిమితంగా దాహం వేస్తుంటే లేచి వంటింట్లోకి వెళ్ళింది. అత్త సాయంత్రం పూట వంటకి పొయ్యి అంటిస్తూ కోడల్ని వారకంటితో చూసింది. అత్తముండ కూడు కూడా పెట్టలేదని యాగి చేద్దామన్నా నీ పంతం? అంత ఇష్టం లేకపోతే రాకుండా ఉండకపోయావా? రాగానే గదిలో దూరావు. నిండు ఇంట్లో పస్తులు పడుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది అని మొదలుపెట్టింది. జానకి ఒక్కసారి భయం వేసింది. మంచినీళ్ళలో ముంచుకోకుండా నిలబడింది. తను అన్నం తినలేదని కొడుక్కి చెప్తుంది. ఎందుకు తినలేదని అడుగుతాడు. ఆకలి లేదంటే ఎందుకు లేదంటాడు. అదంతా ఆలోచిస్తే దాని మీద పెద్ద పోట్లాట జరగబోయేటట్టు కనబడింది. ఏమీ ఇష్టం లేకుండా పళ్ళెం తీసి కడిగి తెచ్చుకుంది. పొద్దున అన్నం ఉంటే కొంచెం పెట్టుకుని మజ్జిగ పోసుకుని తలుపు పక్కన కూర్చుని గబగబా 4 ముద్దలు తింది. అత్త వాగుతూనే ఉంది. జానకి అన్నం తిని గదిలోకి వచ్చేసింది. వచ్చాడు వెంకట్రావు రాత్రి 9 గంటలకి. పిల్లిలా వచ్చి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్నం తిందా అన్నట్టు మూతి దగ్గర చెయ్యి ఆడించి సైగతో అడిగాడు. బాగానే మింగింది అనే అర్థంతో తల్లి తలా చేతులు ఆడిస్తూ జవాబు చెప్పింది. జయించేశాను అనుకున్నాడు. హుషారుగా స్నానానికి నీళ్లు తోడుకున్నాడు. ఇంట్లో జానకి ఉండగా తన పని తనే చేసుకోవటం అదే మొదటిసారి. స్నానం చేసి అన్నం తింటుంటే తల్లి గుసగుసలతో అడిగింది. అయితే నువ్వు వెండిపళ్ళెం మాట ఎత్తలేదా మీ అత్త దగ్గర? నేను అనకముందు వాళ్ళే అన్నారు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు చేయించిస్తాంలేండి అన్నారు. ఇక నేనేమంటాను? సరేలేమ్మని ఊరుకున్నాను అన్నాడు. తల్లి కొంచెం ఆశ్చర్యపడుతూ ఎవరన్నారా మాట? మీ అత్త అందా మీ బామ్మర్ది అన్నాడా అని గుచ్చి అడిగింది. అత్తే అంది గాని వాడు అక్కడే ఉన్నాడు. మాట్లాడకుండా ముంగిలా నోరు మూసుకుని కూర్చున్నాడు. చూసావా 3 నెలలు నువ్వు పిల్ల మొహం చూడకపోయేసరికి తెలిసొచ్చిందన్నమాట. డబ్బు ఉన్నప్పుడు చేయించిస్తారా? ఇప్పుడు డబ్బు లేక చస్తున్నారా? ఎక్కడో అప్పో సప్పో చేసి ఆ పళ్ళెం కాస్త పెట్టి ఇంత చలిమిడి మిఠాయి చేసి పిల్లని లక్షణంగా పంపించుంటే
ఎంత మర్యాదగా ఉండేది. నీ అత్తకి బొత్తిగా జ్ఞానం లేదురా. ఆవిడ వేషాలు పెళ్లిలో చూసినప్పుడే నాకు ఒళ్ళు మండింది. ఏం కూర వండిందేమిటి? నిన్న ఎన్ని గంటలకు చేరావు? నువ్వు వెళ్ళేప్పటికి మీ బామ్మర్ది ఇంట్లోనే ఉన్నాడా అని వివరాలు అడిగింది. అందరూ ఉన్నారు. ఆటో దిగి వెళ్ళగానే వాడే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. సంచి తీసుకుని బయటికి వెళ్ళి కోడిగుడ్లు, ఆపిల్ పళ్ళు ఇంకా ఏమేమిటో తెచ్చాడు. ఆపిల్ ముక్కలు కోసి పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. నేను ముట్టుకోలేదనుకో. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతూ గబగబా కూర చేసి అన్నం వడ్డించింది కానీ నేను హోటల్లో తిని వచ్చేసానండి అని చెప్పి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీన్ని తీసుకుని వచ్చేసాను. మంచి పని చేశావు. మొహాల మీద చెప్పుచ్చు కొట్టినట్టు చేశావు. ఇంటల్లుడికి ముద్దు ముచ్చట తీర్చాలని ఎరుగరుగానే మర్యాదలు చేస్తారు మర్యాదలు. బాగా చేశావు అని తల్లి కొడుకుని తెగ మెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారో చెప్పిందా. 150 తులాలైనా పెడితేనే గాని దండిగా ఉండదు. ఏ 50, 60 తులాల్లో పెట్టి ఆకులా పామించి ఇద్దామని చూస్తున్నారేమో. తర్వాత మళ్ళీ చెడగొట్టి చేయించమనే కన్నా మొదటే చెప్పు. నీ పెళ్ళానికి చెప్పి రేపు ఉత్తరంలో రాయమను అని పురమాయించింది. అటెనక కాంతమ్మ గారి కొడుక్కి పెళ్లిలో ఎంత దిట్టమైన పళ్ళెం పెట్టారో తల్లి తెగ మెచ్చుకుంటూ చెప్తుంటే వెంకట్రావు భోజనం అయింది. అత్తగారింట్లో తనకు మర్యాదలు జరిగాయని, తనకి బామ్మర్దే స్వయంగా మర్యాదలు చేశాడని చిలవలు పలవలు కల్పించి తల్లికి చెప్పాక నిజంగా అక్కడ జరిగిందేమిటో మర్చిపోయాడు వెంకట్రావు. అక్కడ వెండిపళ్ళెం మాట ఎత్తడానికి వీలుందా? ఆ కాసేపు నేను నుంచోటానికే గజగజ వణికి చచ్చాను అని తల్లికి చెప్పకపోతే మానే. ఆ మాట తను అనుకోలేదు. తను అల్లుడి హోదాలో అక్కడికి వెళ్ళినట్టు, తనకి వాళ్ళు అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసినట్టు, తను అన్నింటినీ నిర్లక్ష్యంగా కాలదన్ని వచ్చినట్టు నమ్మి ఆనందించాడు. వెంకట్రావు స్నానం చేస్తున్నప్పుడే తెలిసింది జానకి అతడు ఇంటికి వచ్చాడని. గదిలోకి వచ్చి ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అంత అబద్ధం చెప్పి తను తన జీవితం గురించి గట్టిగా ఆలోచించుకుంటానని జానకి తెలీదు. కానీ ఆమె చేసే పని అదే. ఎప్పుడూ ఆలోచిస్తుంది. అత్త అలా అనకపోతే బాగుండు అనుకుంటుంది. భర్త ఇలా చేయకపోతే బాగుండును అనుకుంటుంది. వాళ్ళు కొంచెం సామరస్యంగా ఉంటే సంతోషిస్తుంది. వాళ్ళు కోపంగా ఉంటే విచారిస్తుంది. పొద్దున్న రాగానే అంత పెద్ద దుఃఖం వస్తే భోరున ఏడ్చింది. బయట ఏడుపు ఆగినా మనసులో ఏడుపు అలాగే ఉంది. ఎంత దగా చేశాడు, అంత పెద్ద అబద్ధం చెప్పాడు. రైలు దిగి ఇంటికి వస్తుంటే కూడా మనిషికి ఏమీ తడబాటు లేదు. అబద్ధం చెప్పానే. ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుందోనన్న జంకు లేదు. రిక్షాలో ఏవేవో కబుర్లే కానీ అతనికి ఈ ఝాసే లేనందుకు ఆశ్చర్యపడింది. ఇంటికి తెచ్చిపడేసి లెక్క లేకుండా తన దారిన తను పోయాడని పొద్దున్నుంచి విస్తుపోతూనే ఉంది జానకి. ఆలోచనలు సాగుతున్న కొద్దీ జానకి పిచ్చి పట్టినట్టు అవుతోంది. పడుకున్నదల్లా లేచి గోడవారన కూర్చుంది. వెంకట్రావు ఏమీ ఎరగనట్టు 25 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నట్టు బయట పని ముగించుకొని ఇంటికి వచ్చిన వృద్ధ గృహస్థులాగా ఏ తువ్వాల కోసమో గదిలోకి వచ్చినట్టు వచ్చి టేబుల్ మీద కాసేపు ఏదో వెతికాడు. అలమారులో కాసేపు ఏదో తడిమాడు. గోడకు ఆనుకుని కూర్చున్న జానకిని వారకంట కనిపెడుతూ 10 నిమిషాలు ఇటు అటు తచ్చాడాడు. అద్దం ముందు నిలబడి తల దూకున్నాడు. చివరికి గది తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు. మంచం పక్కన జానకి పొద్దున ఎలా కూర్చుందో అలాగే కూర్చునుంది. ఏడుపు మానిందంతే. తను ఇంటికి వచ్చేటప్పటికి కోపం పోయి ఏదైనా పని చేసుకుంటూనో, పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూనో, ఏ పుస్తకమో చదువుకుంటూనో ఉంటుందనుకున్నాడు. కానీ ఈ ధోరణి చూస్తే ఈ పంతం చాన్నాళ్ళు సాగుతుందనే అనుకున్నాడు. వెంకట్రావుకి కొంచెం జంకుగానే ఉంది. దాన్ని జయించే భర్తతనం కూడా ఉండబట్టి బింకంగా చూశాడు. నువ్వు వెళ్ళి 3 నెలలు కాలా అన్నాడు మామూలుగా రైల్లో పలకరించినట్టే. జానకి మాట్లాడలేదు. కాసేపు చూశాడు. అన్నం తిన్నావా అన్నాడు. దానికి జవాబు చెప్పలేదు జానకి. మళ్ళీ కాసేపు ఆగి భర్త భార్యతో సరసమాడుతున్నట్టు నవ్వుతూ మూగునోము పట్టావేంటి అన్నాడు. మాట్లాడలేదు జానకి. తల తిప్పలేదు. చూపు మార్చలేదు. ఏంటి మాట్లాడవేం? కోపం వచ్చిందా? ఇలా రారాదు అన్నాడు కొంచెం కంఠం మార్చి. జానకి హఠాత్తుగా అబద్ధం ఎందుకు చెప్పాలి నాతో అంది. ఆ 2 మాటలు తనకు చేతనైనంత కోపంగా. కానీ ఆ కంఠం మెత్తగానే పలికింది. కోపం చేతే కాని మనిషి.
వ్యవహారం కదిలేసరికి వెంకట్రావుకి ధైర్యం వచ్చింది. ఏం అబద్ధం అన్నాడు ఆశ్చర్యపడుతూ. అదేమిటో తను ఎరగనట్టు. జానకి మాట్లాడలేదు. ఓహో అదా, మా అమ్మ సంగతా అని ఆ సంగతి అప్పుడే గుర్తొచ్చినట్టు, ఆ సంగతి గుర్తురాగానే తనకి చాలా కోపం వచ్చినట్టు చూస్తూ, లేకపోతే నువ్వు అసలు వచ్చేదానివేనా అన్నాడు. జానకి తెల్లబోయింది. ఆ మనిషి సంగతేదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆశ్చర్యంగా చూసింది. మా అమ్మ ఉండటం నీకు పనికిరాదన్నమాట. తల్లి కొడుకు దగ్గర ఉండక ఎక్కడికన్నా పోతుందా? రేపు నీ అన్నకి పెళ్ళైతే మీ అమ్మ ఎక్కడికన్నా పోతుందా? నీ అన్నలాంటి వాడు అంత పని చేస్తాడులే. మా వంశంలో మాత్రం కన్నతల్లిని వదిలిపెట్టుకునే కొడుకులు లేరు అన్నాడు గబగబా వెటకారంగా. జానకి నిర్ఘాంతపడి కూర్చుంది. అబద్ధం ఆడిందేగాక పైగా ఇంత దబాయింప. మీ అమ్మ ఉండకూడదని నేను ఎప్పుడన్నా అన్నానా? యాత్రలకు వెళ్ళిందని మీరు చెప్తే ఎప్పుడొస్తుందని అడిగానంతే. అంతకన్నా ఏమన్నాను అంది జానకి. అతని మీద కోపం పొంగుకొస్తూ ఉండబట్టి ఆ 2 ముక్కలన్నా అనగలిగింది గాని తర్క వితర్కాలు చేస్తూ పోట్లాడటం జానకి చేతకాదు. అప్పటికే కంఠం పట్టేసింది దుఃఖంతో. పైకి అనలేదు గాని నీ గుణం నాకు తెలియదనుకున్నావా? మా అమ్మ లేదని చెప్పబట్టే నువ్విక్కడికొచ్చావు. అత్త ఉంటే కాపురం చేయదు మా పిల్ల అని మీ వాళ్ళు మొదటే చెప్పవలసింది. తల్లి చచ్చిన వాడినెవన్నన్నా చూడవలసింది మీ నాన్న నీకోసం. జానకి మళ్ళీ ఏడుపొచ్చేసింది. తల వంచేసుకుంది. ఎంతో మారిపోయానని చెప్పిన మనిషి మళ్ళీ పూర్వంలాగే ఉన్నాడు. పూర్వంలాగే మాట్లాడుతున్నాడు. అంతా పూర్వంలాగా ఉండవలసిందేనేమో. చెంపల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి. అన్నయ్య చెప్పినట్టే ఉందేమిటి? అన్నయ్య చెప్పినట్టే ఉంది. వెంకట్రావు ఆగ్రహంగా మొదలెట్టాడు. బుద్ధి లేకుండా వాడితో పోయి అక్కడ కూర్చున్నావు. 1 రోజా 2 రోజులా? 3 నెలలు చూశాను. ఎంతకీ రాకపోతే ఏం చేయమంటావు? తీసుకుపోయిన వాడికి మర్యాదగా తీసుకొచ్చి అప్పచెప్పాలన్న జ్ఞానం ఏమన్నా ఉందా? అన్నీ ముఖం మీద అడుగుదామనుకున్నాను నీ అన్నని. ఎందుకులే వాడి నోట్లో నోరెట్టడం అని ఊరుకున్నాను గాని ఎవరి పాపం వాళ్లే అనుభవిస్తారు. ఇంకొకళ్ళని ఉసురు పెడితే ఊరికే పోతుందనుకున్నావా? అసలు నాకో మాట చెప్పు. నీ అన్న రమ్మంటే మాత్రం వెనకబడి వెళ్ళటమే? నా కాపురం వదిలి నేను నీతో వస్తానా అని నువ్వు గుమ్మంలోంచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తే ఎంత పరువుగా ఉండేది నాకు. వాడి చెంప మీద చరిచినట్టయ్యేది. నోరు మూసుకుని అవతలికి పోయేవాడు. నేను అరుస్తూనే ఉన్నానే వెనకాల లోపలికి రమ్మని. కట్టుకున్న భర్త మాట కన్నా అన్న మాటే ఎక్కువైంది నీకు. అన్నే ఉద్ధరిస్తాడు అనుకున్నావు పాపం. అలాగైతే పెళ్ళెందుకు చేసుకున్నావు? జానకి దుర్భరంగా ఉంది అన్నని తిడుతూ ఉంటే వినటం. ఈ మనిషి అక్కడ తనతో అన్నదేమిటి? జరిగిందేదో జరిగింది, మర్చిపోదాం, ఇక నుంచి సుఖంగా ఉందాం అన్న మనిషి మళ్ళీ ఆ సంగతులన్నీ తవ్వి పోట్లాటకు దిగుతున్నాడు. తనేమైనా అంటే ఇదంతా ఎక్కడికి తేలుతుందో తెలియంది కాదు. నాకు తెలియక అడుగుతాను. చదువు కూడా మొదలుపెట్టావు కాపురం వదిలేసుకోవాలనే? అవన్నీ మర్చిపోదామన్నారు మీరే అంది ఏడుపు కంఠంతో. మర్చిపోవాలంటే మర్చిపోయేలాగా చేసావా? ఎంత మర్చిపోదామన్నా అదంతా గుండెల్లో కిలికేస్తోంది తెలుసా? ఆడవాళ్ళంతా నీలాగా చీటికి మాటికి కాపురాలు వదిలేసి పోతే ఇక లోకం నిలబడ్డట్టే. మా అమ్మకి 14వ ఏట పెళ్ళయిందట. ఏడాదికొకసారి కూడా పుట్టింటికి వెళ్ళేది కాదట. అత్తింట్లో వాళ్ళు ఎంత చెప్తే అంతే అలా అత్తింటిని అంటిపెట్టుకొని కాపురం చేసేది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.